కర్ణుడు. కుంతి బాగా చిన్నపిల్లగా ఉన్నప్పుడే సూరసేనుడి వద్ద నుంచి కంతిభోజుడు ఆమెను దత్తు తీసుకున్నాడు. తన ఇంట అగ్నికార్యాలకు ఆమెను నియమించాడు. ఒక వర్షాకాలపు ఆరంభంలో దూర్వాసుడు కుంతిభోజుడి ఇంటికి వచ్చాడు. ఆ 4 మాసాలు అక్కడే ఉన్నాడు. ఆయన సపర్యలకు కుంతి నియమించబడింది. ఆమె అణకువతనం, ఒత్తిడి, ఒబ్బిడి, సేవాతత్పరత దుర్వాసుడికి ఎంతగానో నచ్చాయి. వెడుతూ అతను ఆ పిల్లకి ఓ మంత్రం చెప్పాడు. దానివల్ల తలుచుకున్న దేవత వచ్చి సంతానాన్నిస్తాడు అని చెప్పాడు. అనంతరం ఒకరోజు కుంతి మంత్రబలాన్ని పరీక్షించాలనుకుంది. ఆమె కంటికి ఉదయభానుడు కనిపించాడు. మంత్రప్రయోగం చేసింది కుంతి. మరుక్షణం మానవ రూపంలో ఆమె ముందు నిలిచాడు మార్తాండుడు. కంగారు పడిపోయింది కుంతి. నీ దర్శనమే 10,000, ఇక దయచేయండి. విన్నాడు కాదు సూర్యుడు. ఆమె కన్యాత్వం చెడదని వరమిచ్చాడు. తనతో సమానమైన పుత్రుని ఇస్తాను అన్నాడు. ఆమెను అనుభవించి తన మండలానికి తను చక్కాబోయాడు. కుంతి కడుపు కుదిరింది. ఈ సంగతి ఆమెకు అత్యంత ఆప్తురాలైన దాదికి తప్ప మరెవరికీ తెలియదు. దాది ఆమెకు ధైర్యం చెప్పింది. గోప్యంగా దాల్చింది గర్భం. నెలలు నిండగానే పసిబానుడి వలె వెలుగుతున్న బిడ్డను ప్రసవించింది కుంతి. సహజమైన కవచకుండలాలతో బుల్లి సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు ఆ బాలుడు. చాలా ముద్దొచ్చాడు, కానీ పెంచే అవకాశం లేదు. ఆ పొత్తిళ్ల బిడ్డని ఒక పెట్టెలో పెట్టి దాది చేతికి ఇచ్చింది. దాది ఆ పెట్టెను తీసుకెళ్లి నదిలో వదిలింది. అది కొట్టుకు వెళ్ళి హస్తినాపురంలో సారథి అయిన అతిరథుడు అనే సూతునికి దొరికింది. ఆ సూతుడు ఆ బాలుణ్ణి తన సుతుడిగా పెంచాడు. సహజ కవచ కుండలాలు ఉండటం వల్ల ఆ కుర్రాడిని కర్ణుడు అనేవాడు. పాండవులు. కొన్నాళ్ల తర్వాత కుంతి స్వయంవరంలో పాండురాజును వరించింది. అనంతరం పాండురాజు మాద్రిని కూడా వివాహమాడాడు. ఓనాడు భార్యలిద్దరూ తీసుకుని వెంటకు వెళ్ళాడు పాండురాజు. ఆ వేటలో సంగమంలో ఉన్న లేళ్ల జంటలో మగలేడి కొట్టాడు రాజు. ఆ లేళ్లు 2 ముని దంపతులు. ముచ్చటపడి ఆ రూపంలో సంగమిస్తుండగా ప్రమాదవశాన పాండురాజు కొట్టేశాడు మగలేడిని. ఆ ముని చనిపోతూ, ఓ రాజా, నువ్వు నాలాగే స్త్రీ సంగమం చేస్తే చచ్చిపోతావు అని శపించాడు. దాంతో విరక్తి కలిగింది పాండురాజుకి. రాజ్యానికి వెళ్ళడం మానేశాడు. గంగా తీరాన ఓ ముని ఆశ్రమంలో ఉంటూ ధర్మశాస్త్రాలు వింటూ వానప్రస్థం స్వీకరించాడు. ఒకప్పుడు ఆ ముని పాండురాజుతో ఏదో ధర్మచర్చ చేస్తూ సంతానం లేనివాడు స్వర్గానికి పోలేడు అని చెప్పాడు. పాండురాజు కుంతిని పిలిచాడు. ఏ ముని ద్వారానన్నా నీ క్షేత్రంలో సంతానాన్ని పండించు, లేకపోతే స్వర్గం రాదు అని చెప్పాడు. ఒత్తిడి చేశాడు. తప్పనిసరి కుంతి తన మంత్రం సంగతి బయటపెట్టింది. కానీ కర్ణుడు పుట్టక మాత్రం చెప్పలేదు. సరే అయితే ఆ మంత్రంతోటే ప్రయత్నించమన్నాడు పాండురాజు. భర్త అనుమతితో ధర్మదేవతని తలుచుకుంది కుంతి. అతడితో కూడి ధర్మరాజును కంది. మరో 7 గాలిదేవుడితో రమించి భీముణ్ణి కంది. ఆపై ఇంకో ఏడాది ఇంద్రుడితో క్రీడించి అర్జునుణ్ణి ప్రసవించింది. అది చూసి మాద్రి తనకు కూడా పిల్లల్ని అనుగ్రహించమని వేడుకొంది పాండురాజును. పాండురాజు అతని మీద కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి చెప్పింది. మాద్రి తెలివిగా అశ్విని దేవతల అనురాగంతో నకుల సహదేవులని కవలలను కనింది. అటు తర్వాత ఓ రోజు మాద్రి యందు మోహితుడై పాండురాజు ఆమెను రమించబోయి మరణించాడు. మాద్రి సహగమనం చేసింది. కుంతి పిల్లలతో ఉండిపోయింది. మునులామెను హస్తినాపురానికి పంపించారు. భీష్మాదులు వారిని సాదరంగా ఆహ్వానించారు. కౌరవులు, పాండవులు. కానీ కుంతి కొడుకులైన పాండవులు, గాంధారి కొడుకులైన కౌరవులు క్షణం పడేది కాదు. పెద్దవారైన వారి పగలు మాత్రం చల్లారలేదు. మహాభారత యుద్ధానికి దారితీశాయి. పాండవుల భార్య ద్రౌపది అందగత్తె, గుణవతి, యాజ్ఞసేని. ఆమె పాండవుల వలన 5 కుమారుల్ని కన్నది. అర్జునుడు ప్రత్యేక భార్య సుభద్ర. ఆమె శ్రీకృష్ణుడి చెల్లెలు. ఆమె కుమారుడు అభిమన్యుడు మహావీరుడు. ఏం లాభం? ఆ వీరులంతా భారత సంగ్రామంలో వీరమరణం పొందారు. వంశాకురం అనేది లేకుండా
అంతా చనిపోయాక అభిమన్యుడి భార్య ఉత్తర ఒక కుమారుని కన్నది. వంశం పరిక్షీణమైపోయాక జన్మించడం వల్ల పరీక్షిత్గా ప్రసిద్ధి చెందాడతను. ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ధృతరాష్ట్రుడు పాండవుల ఆశ్రమంలోనే 18 సంవత్సరాలు గడిపాడు. అనంతరం ధృతరాష్ట్రుడు వానప్రస్థానానికి బయలుదేరాడు. అది తెలిసి కుంతి, విదురులు కూడా ఆయనని అనుసరించారు. గంగ ఒడ్డున ఉన్న శతమూకుడి ఆశ్రమానికి చేరి అక్కడ ఆకులతో పాకలు వేసుకొని గడిపేసాగారు. 6 సంవత్సరాల అనంతరం పాండవులు వాళ్ళని చూడటానికి వెళ్ళారు. అక్కడ విదురుడు అవుపించలేదు. వాళ్ళకి విరాగి అయి ఎటేటో తిరుగుతున్నాడని విన్నారు. అనంతరం ధర్మరాజు గంగ ఒడ్డుకున్న కలిశాడు. ఇద్దరు ధర్మదేవత అంశలే కావడం వల్ల విదురుడు తన అంశను ధర్మరాజులో ప్రవేశపెట్టి దేహం చాలించాడు. ఆకాశవాణి హెచ్చరిక వల్ల యోగి అయిన విదురుడి శరీరానికి అగ్ని సంస్కారాలు చేయకుండా అలాగే వదిలేశారు. ధర్మరాజు ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అందరూ స్నానాలు చేశారు. ఆ తర్వాత అక్కడికి వ్యాసుడు వచ్చాడు. అది తెలిసి చుట్టుపక్కల మునులు కూడా వచ్చారు. కుంతి కర్ణుని చూపించమని వ్యాసుడిని కోరింది. సుభద్ర అభిమన్యుణ్ణి చూపించింది. తలోకర్ని చూపించారు. వ్యాసుడు సాయంత్రం అందరినీ గంగా తీరానికి తీసుకుని వెళ్ళాడు. పరాశక్తిని ప్రార్థించాడు. ఆమె వ్యాసుని యందు ప్రసన్నురాలైంది. అతని కోరిక మేరకు స్వర్గవాసులైన మహాభారత వీరులను అక్కడకు తెచ్చింది. అందరూ చూసి తృప్తిపడ్డారు. అటుపై పాండవులు హస్తినకు వెళ్ళిపోయారు. మహాప్రస్థానం. సంజయుడు అట్నుంచి అటే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. పాండవులు వెళ్ళిన 3వ నాడు అడవిలో అగ్ని పుట్టింది. ఆ అగ్నిలో కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు తగలబడిపోయారు. ఆ దుర్వార్త నారదుని ద్వారా ధర్మరాజుకు తెలిసింది. మహాభారత సంగ్రామం జరిగిన 30 ఏళ్లకి ఒక బ్రాహ్మణ శాపం వల్ల యదువంశం అంతరించింది. యాదవులందరూ సారాయి త్రాగి ఆ మైకంలో వాళ్లలో వాళ్లే దెబ్బలాడుకున్నారు. బలరామకృష్ణుల సమక్షంలోనే ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోయారు. కాలబలాన్ని గుర్తించారు బలరామకృష్ణులు. బలరాముడు యోగాన్ని ఆశ్రయించి దేహాన్ని వదిలేశాడు. ఒకానొక శాప కారణంగా శ్రీకృష్ణుడు బోయవాని బాణానికి ఎరై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది విని నన్ను దేవుడు ఆ పరాశక్తిని ధ్యానిస్తూ ప్రాణత్యాగం చేసేశాడు. ఇది తెలిసిన అర్జునుడు ప్రభాస తీర్థంలో యాదవులకి అంత్యక్రియలు జరిపాడు. యనమండుగురు దేవేరులతో శ్రీకృష్ణుడు కాయానికి రేవతి సమేతంగా బలరాముడి శరీరానికి అంత్యక్రియలు చేశాడు. యాదవులందరినూ ద్వారక నుంచి బయటికి తెచ్చేశాడు. ఆ వెనకే సముద్రం పొంగి ద్వారకను ముంచేసింది. ద్వారక నుంచి శేషయాదవులతో అడవులంట వస్తున్న అర్జునుడిని అటకాయించారు కిరాతకులు. అర్జునుని చిత్తుగా ఓడించి యాదవులందరినీ కొల్లగొట్టేశారు. అనిరుద్ధుడి కొడుకైన వజ్రుణ్ణి ఇంద్రప్రస్థంలో అభిషేకించాడు అర్జునుడు. అట్నుంచి అటే వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళాడు. జరిగింది చెప్పాడు. వ్యాసుడు అతన్ని ఓదార్చాడు. ఘోడును విలపించారు పాండవులు. హస్తినాపురంలో పరీక్షిత్కు పట్టాభిషేకం చేసి ద్రౌపదితోనూ తమ్ములతోనూ అడవిదారంట మహాప్రస్థానం చేశాడు ధర్మరాజు. ఆ విధంగా 36 ఏళ్లు రాజ్యం చేసి హిమాలయాలకు వెళ్ళి దేహత్యాగం చేశారు పాండవులు. ఇక పరీక్షిత్. ముని మెడలో పాము. ఇతడు 60 ఏళ్ల దాకా రాజ్యమేలాడు. ఒకనాడు వేటకని వెళ్ళాడు. అలసిపోయాడు. ఆకలి దప్పులతో నకనకలాడుతూ అటు ఇటు తిరగసాగాడు. ధ్యానంలో కూర్చొని ఉన్న ముని ఒకడు కనిపించాడు అతనికి. పరీక్షిత్ ఆ మునిని దాహం అడిగాడు. ధ్యాన నిమగ్నుడై ఉన్న ఋషి పలకలేదు. అలిగాడు రాజు. ఆ చెరువులో చచ్చిపడున్న పామును వింటి కొనతో తీసి ముని మెడలో వేశాడు. అయినా చెలించలేదు ముని. దాంతో పరీక్షిత్ అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆ ముని కొడుకు గవిజాతుడు. అతను మహాతపస్శాలి, గొప్ప శాక్యోపాసకుడు. అక్కడికి దగ్గర అడవిలో మిత్రులతో ఆడుకుంటున్నాడు గవిజాతుడు. ఎవరో స్నేహితులు వెళ్ళి చెప్పారు, గవిజాత, ఎవడో వచ్చి మీ నాన్నగారి మెడలో చచ్చిన పామును వేసి వెళ్ళాడు అని. అది వింటూనే మండిపడ్డాడు గవిజాతుడు. ఆ పని చేసిన వాడు ఎవడైనా ఆగుగాక. ఇవాళ్టికి 7వ రోజున వాణ్ణి తక్షకుడు కాటువేయాలి అని శాపం పెట్టాడు. ముని శిష్యుడొకడు ఈ వార్త పరీక్షిత్కు చేరవేశాడు. పరీక్షిత్ వెంటనే పెద్దల్ని
సమావేశపరిచాడు. సంగతి చెప్పి సలహా చెప్పమన్నాడు. ప్రాణరక్షణార్థం ఏదో ఓ ఉపాయం చేయాలి అన్నాడు. ఒకప్పుడు రురుడు అనే ముని ప్రమద్వర అనే మునికన్యను ప్రేమించాడు. వాళ్ళకి పెళ్లి కూడా నిశ్చయమైంది. రురుడు వరుడై విడిదిలో దిగాడు. ఆ సమయంలో ప్రమద్వర తమ ఆశ్రమంలో ఆడుకుంటోంది. ఆ ఆటల్లో ప్రమాదవశాన ఆమె నిద్రపోతున్న ఒక పామును త్రొక్కింది. తక్షణమే పాము కాటుకు గురై మరణించింది. ఇది తెలిసిన రురుడికి తన ఆయుర్దాయంలో సగం ఆమెకు ధారపోశాడు. ఆమె బ్రతికింది. ఆ విధంగా రురుడు తన ప్రియురాల్ని కాపాడుకున్నాడు. అలాంటి ఉపాయం ఏదో ఒకటి చెయ్యాలి. రాళ్ళు, రప్పలు, మణులు, మంత్రాలు, మూలికలు, ఔషధాలు ఏవి ఉంటే అవి తక్షణ దంస్ట్రల నుంచి రక్షించగలిగే ప్రయత్నాలు ఏమున్నను అన్నీ చేయించండి అని ఆజ్ఞాపించాడు. 7 అంతస్తుల మేడ కట్టించుకున్నాడు. ఆ పై గదిలోనే స్నానం, సంధ్య, నివాసం ఏర్పరచుకున్నాడు. మేడకి కట్టుదిట్టమైన కాపలా పెట్టించాడు. వాళ్ళని పెట్టాడు. గాలి కూడా చొరకుండా జాగ్రత్త పడ్డాడు. తన తప్పును క్షమించమంటూ గవిజాతుడి వద్దకు సౌరముఖుడనే దూతను పంపించాడు. గవిజాతుడి శాపం తెలుసుకోగానే తనకి పని తగిలిందనుకున్నాడు తక్షకుడు. వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి హస్తినాపురానికి బయలుదేరాడు. పరీక్షత్ మహారాజుకు వచ్చిన ఆపద గురించి తెలుసుకున్నాడు. పాము మంత్రాలతో దిట్టమైన కశ్యపుడనే బ్రాహ్మణుడు రాజును రక్షించి ధనం పొందాలనే వాంఛతో బయలుదేరాడు. అతను ఉత్కృష్ట సర్పమైన తక్షకుడు, మహాకృష్ట మంత్రవేత్త అయిన కశ్యపుడు దారులు కలుసుకున్నారు. కశ్యపుడు తన వాంఛ చెప్పాడు. తక్షకుడు నవ్వాడు. నేనే ఆ తక్షకుడిని. నేను కాటిన తర్వాత కాటికెళ్ళడమే గాని బ్రతకడం అసంభవం అన్నాడు. అదంతా నీ మూఢనమ్మకం. నేను బ్రతికించేస్తాను అన్నాడు కశ్యపుడు. తక్షకుడు చర్చరా వెళ్ళి అక్కడున్న మర్రి చెట్టును కస్తున కాటాడు. ఆయన యొక్క భయంకరమైన విషాగ్నులకు ఆ మ్రాను కాలి బూడిదైపోయింది. బ్రతికించి చూస్తానన్నాడు కశ్యపుడితో. కశ్యపుడు మంత్రించి ఆ మ్రానును బ్రతికించాడు. తెల్లబోయిన తక్షకుడు అతనికి కావలసిన ధనం తనే ఇస్తానని వెనక్కి వెళ్ళిపోమని కోరాడు. కశ్యపుడు ధ్యాన దృష్టితో పరీక్షిత్కు ఆయువు నిండటం గమనించాడు. అందువల్ల మారు మాట్లాడకుండా తక్షకుడు ఇచ్చిన ధనం అందుకొని మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు.